ఈ కష్టకాలంలో మనకి పార్టీకి కానీ మనకు కానీ అండదండగా ఉన్న ప్రతి కార్యకర్తను కూడా గుర్తించుకోవాల్సిన బాధ్యత స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఉందని సభాముఖంగా తెలియపరుస్తున్నారు. మన అందరం కూడా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4,000 రూపాయల మెజార్టీ మన యలమంచిలి మండలం నుంచి ఇచ్చామంటే అది చిన్న విషయం కాదు. అలాంటి మెజార్టీ వచ్చి ఎన్నికల్లో యలమంచిలి మండలం నుంచి ఇచ్చి ధర్మశ్రీ గారిని మన శాసనసభ్యులుగా మనందరం గెలిపించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. యలమంచిలి మున్సిపాలిటీలో పోయిన 9 మంది కౌన్సిలర్లు కానీ 4 ఎంపీటీసీతో మనకు పని లేదు. రేపు బలమైన నాయకత్వం వేదిక మీద కన్నబాబురాజు గారు కానీ ధర్మశ్రీ గారు కానీ ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా దొర కానీ గోవింద్ కానీ అనేక మంది నాయకత్వం ఇక్కడ ఉంది. పోయిందంతా పొల్ల. యలమంచిలి పట్టణంలో యలమంచిలి మండలంలో ఇంతమంది కార్యకర్తలు అధికారం లేకపోయినా ఏ స్వార్థం లేకుండా పార్టీ కోసం మేము నిలబడతాం, మేము ఉన్నామని చెప్పడానికి వచ్చి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ప్రజల తరపున ఎవడు మాట్లాడతాడు, ప్రజల తరపున ఎవడు రోడ్డు మీద కూర్చుంటాడు, ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఎవడు రోడ్డు ఎక్కుతాడు, ఎవడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడనే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ రకంగా ఎవరు చేస్తే వాడే నాయకుడు అవుతాడు. అభివృద్ధి అంటే మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరలా అభివృద్ధి కనిపించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. ఒక మన యలమంచిలి పట్టణం తీసుకోండి. మరి యలమంచిలి పట్టణంలో మనం ఎంత అభివృద్ధి చేసామో మీరు ఆలోచించుకోండి. అప్పుడే 12 నెలలు 13 నెలలు అయిపోయింది. ₹1 అంటే ₹1 కూడా యలమంచిలి పట్టణం మీద వాళ్ళు ఖర్చు పెట్టలేదు. మరి ఆ చైర్మన్ గారు చెప్తున్నారు, నిజమో అబద్ధం తెలియదు, స్టేషన్ రోడ్డు చూపించి ఇది మా ఎమ్మెల్యే గారే తెచ్చి మా తమ్ముడే తెచ్చాడు అంటున్నారట. అంటే అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. స్టేషన్ రోడ్డు పట్టుబట్టి ఓడాలో పట్టుకొని విఎంఆర్టీలో పట్టుకొని స్టేషన్ రోడ్డు వేయించి అక్కడ కరెంటు లైన్లు స్ట్రీట్ లైట్లు కూడా నేనే వేయించాను. మరి అది కానీ బ్రిడ్జి కానీ మరి మెయిన్ రోడ్డు కూడా మొన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పార్టీ అధికారులకు వస్తే మెయిన్ రోడ్డు కూడా బ్రహ్మాండంగా తయారు చేయింది. ఇవాళ 100 అడుగులు పెట్టించాను. అది దాన్ని మళ్ళీ ఇప్పుడు అందరి చేత సంతకాలు పెట్టించి 80 అడుగులు కుదించేస్తున్నారట. ఇవాళతో పోయేది కాదు. యలమంచిలి చుట్టుపక్కల అన్ని ఇండస్ట్రీస్, ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి. రేపు ఎన్టీపీసీ ఆ ప్రాజెక్ట్ తయారైతే స్టార్ట్ అయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అందులో 2 లక్షల కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నారు. అది కానీ వస్తే అన్నింటికి కూడా హెడ్ క్వార్టర్ యలమంచిలే ఇవాళ. అందువల్ల అటువంటి పట్టణానికి ఎంతో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. పెంజరు అదంతా డీపెన్ చేసి అదొక టూరిస్ట్ స్పాట్ కింద చేయాలని నా కోరిక. అందువల్ల మీ అందరూ కూడా పూర్తిగా నాకు ఎలా సహకరించారో అదే విధంగా ధర్మశ్రీకి సహకరించి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ధర్మశ్రీకి ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. ఎంతమంది ఫోన్ చేసేవారు ఇప్పుడు 2 చేయండి. లేదు ధర్మశ్రీతో అయిపోతే ఇంకా నాకు ఫోన్ చేయక్కర్లేదు, ధర్మశ్రీతో పని అయిపోతే నాకు చేయక్కర్లేదు. కానప్పుడు నాకు కూడా ఫోన్ చేయండి. తప్పకుండా అధికారం ఉన్నా లేకపోయినా ఏదో విధంగా బతిమాలో డిమాండ్ చేసి ఏదో విధంగా చేయించే ప్రయత్నం చేస్తాం. అందువల్ల మీకు ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటామని అది తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజాయితీకి నిలువుటద్దాం, నిక్కచ్చికి నిజమైనటువంటి పరమార్థం, ఆయన చెప్పిందే యథార్థం. రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కన్నబాబు గారైనా చెప్పాలి. ఏదో ఆయన పోస్ట్ నాకు ఇచ్చారనో లేదా ఆ పోస్ట్ నేను తీసుకుంటున్నాననే కాదు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది, ఆయన తత్వం అలాంటిది, ఆయన మనస్తత్వం అలాంటిది. ఇది గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు గ్రామాల్లో కూర్చొని క్లియర్గా ఈ క్యూఆర్ కోడ్ని వాళ్ళ సెల్ నుంచి తీయమనండి. తెలుగుదేశం తాలూకు వైఫల్యాలన్నీ వస్తాయి. ఆ రోజు చంద్రబాబు క్లియర్గా చెప్పాడు సూపర్ 6 అమలు చేస్తామని. సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాడు. ఈరోజు అమలు చేయరా బాబు, నువ్వు చెప్పిన మాటే చెయ్యండి అంటే ఎలక్షన్లో నువ్వు చెప్పావు కదా చెయ్యండి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? 1500 ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లకి 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంట. ఎవరు మాట్లాడుతున్నారు? మొన్న కిందర పచ్చినాడు మాట్లాడాడు. అంటే ఆంధ్రాన్ని అమ్మేయాలా? అంటే నీ ఎలక్షన్లో నువ్వు అబద్ధాలు చెప్పిస్తే మేము నమ్మేయాలా?
ఎక్కడ కూడా ఏ గ్రూపులకి తావివ్వకుండా గ్రూప్ కాదు, నాకు కావాల్సింది ఊపే తప్ప గ్రూప్ వద్దని మన అందరం కూడా అడుగులో అడిగేసి పయనిద్దాం. ఒక అన్నదమ్ములా ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మా బడిచెల్లమ్మ ఆశీస్సులు, రామచంద్రమ్మ ఆశీస్సులు, అలాగే ఇప్పుడే బండమ్మ తాలూకా ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉండి ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ, మీలో ఒక అన్నదమ్ముడుగా నన్ను కలుపుకొని ముందుకి మీ నాయకత్వాన్ని మరింత పెరిగే విధంగా నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. జై జై జగనన్నంటూ జనజాతర సాగెనో, జయ భేరి మోగెనో, జనజాతర సాగెనో, జయ భేరి మోగెనో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయంండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.